ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి ఏమనుకున్నాడో, ఈ రాష్ట్రానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు ఒక మోనార్కీ లాగా ఫీల్ అయిపోయిండు. ఎవరు మాట్లాడేది లేదు, నా నిర్ణయం ఫైనల్, మేము ఎవరి మీద డిపెండ్ కాము, మేము భారతదేశంలో అంతర్భాగం కాదు, ఇది తెలంగాణ రాజ్యానికి నేను రాజును అనే ఫీలింగ్లో నిర్ణయాలు తీసుకుండు. నిజంగానే అధ్యక్ష, ఈ నిర్ణయం అయితే ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్ణయం, కాళేశ్వరం ప్రాజెక్టు నిజం మాత్రం 100% ఆయన ఆలోచన ప్రకారం నడిచింది తప్పితే ఆయన లేకుంటే ఈరోజు సభలో వేరే వాళ్ళు మాట్లాడతామంటే మరి ఇప్పుడు మాకు కూడా అనిపిస్తుంది అధ్యక్ష, సభలో ఉండాలి, మరి ఎల్ఓపిగా ఉన్నప్పుడు సభలో ఉండాలి, మా మాటలు కూడా వినాలి, జవాబు చెప్పాలి. జవాబు చెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ గారి మీద, మాజీ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది అధ్యక్ష. ఆయన తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మేము పార్టీలు వేరైనా ఆనాడు పార్లమెంట్ సభ్యులుగా మేము అందరం కలిసి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ కోసం కొట్లాడి ఆయన డైరెక్షన్లో కూడా పనిచేసాం అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతుందని చెప్పి అంత గౌరవం ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని తెలంగాణ ప్రజలు కేసీఆర్కి అధికారం కట్టబెట్టినా బాధపడలే అధ్యక్ష. కానీ ఈ 10 ఏళ్ల పాలనలో ఒక అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకొని బాధ్యతారహితంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాష్ట్రం అప్పుల పాలై ప్రజలు కష్టాలు పడుతుంటే ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, రాష్ట్రంలో టెండర్లు వేస్తే ఒక కాంట్రాక్టర్ కూడా రోడ్ వర్క్ టెండర్ ఏమంటే కూడా నేను వెయ్యను అంటుండు, బిల్లులు రాక 2-3 ఏళ్ళు అయిందని, అంటే వ్యవస్థ మొత్తం కూలిపోయింది అధ్యక్ష. అటువంటి రాష్ట్రం, ఒక మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఒక కాంట్రాక్టర్ లేడు, ఒక డిపార్ట్మెంట్ లేదు, ఏ